తెలియక తికమక అయిపోయి అన్ని సందర్భాల్లో ఒకే వేలుని వినియోగిస్తున్నాం. అది చాలా తప్పండి. ఇప్పుడు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారండి, మన ఇంటికి వస్తారు, కానీ ఆడవాళ్ళు వస్తారు. సాంప్రదాయం కదండి మనది, హిందూ సాంప్రదాయం. వచ్చినటువంటి ఆడవాళ్ళకి ముత్తైదులకి బొట్టు పెట్టుకోమని మనమే పెడతాం, లేదా వాళ్ళకి మనమే చేతిలో పెడతాం. ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు. అంటే గంధం ఇస్తే వాళ్ళే అద్దుకుంటారు, బొట్టు మాత్రం మనం పెడతాం. ఆ పెట్టేటప్పుడు మనం ఏ వేలు ఉపయోగించాలి? బొట్టు పెట్టే సందర్భంలో మనం మన బొటని వేలితో ఎదుటివారి ముఖం మీద బొట్టు పెట్టాలి. చాలామంది తెలిసిన వాళ్ళు బొట్టు ఇలా పెడతారు ఎవరికైనా, కానీ కొంతమంది ఇలా పెట్టి మన వాళ్ళు ఇలా పెడుతుంటుంటారు. తప్పు. కేవలం సాటి వారికి స్త్రీలకి బొట్టు పెట్టేటప్పుడు కుంకుమ భరిణిలో కుంకుమ తీసుకొని ఈ బొటను వేలితో బొట్టు పెట్టాలి. అర్థమైంది కదా? ఇక రెండవది, ఇంట్లో చనిపోయినటువంటి వారి చిత్రపటాలు అమావాస్య రోజు వాళ్ళు సంబంధించినటువంటి తిథి వస్తుంది కదా, చనిపోయిన రోజు వస్తుంది కదా, ఆ రోజు చిత్రపటాలని క్లీన్ చేసి వాళ్ళు బొట్టు పెడుతుంటారు. ఇక ఆ యొక్క ఫోటోలన్నీ తీసుకొని ఏ వేలు పెడితే ఆ వేలుతో బొట్లు పెడుతుంటుంటారు. చాలా తప్పండి. చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలితో మనం బొట్టు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇక ఎప్పుడూ కూడా ప్రతిరోజు దేవతా పూజలు చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఇళ్లలో అమావాస్య ముందు శుభ్రపరచుకుంటుంటారు దేవతా చిత్రపటాలు, లేదా పండుగలు అనేటువంటి వచ్చినప్పుడు దేవతా పటాలు శుభ్రపరచుకుంటుంటారు. దేవతా పటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుని వాడాలి, ఇది మాత్రమే వాడాలి. కొంతమంది గంధం ఈ వేలుతో, బొట్టు ఈ వేలుతో పెడతారు. తప్పు. గంధం ఈ వేలుతో పెట్టాలి. అలాగే కుంకుమ పెట్టినా మళ్ళీ ఇదే వేలు వాడాలి తప్ప, ఉంగరం వేలే వాడాలి తప్ప మిగతా ఏ వేలు కూడాను వాడకూడదు. ఇక అన్నీ అయిపోయినాయి. మనం బొట్టు పెట్టుకుంటే ఏ వేలుతో పెట్టుకోవాలంటారా? మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఇదండి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం. ఒకళ్ళకి పెట్టేది దేవతా చిత్రపటాలకి, పితృదేవతలకి చిత్రపటాలకు సంబంధించినటువంటిది. ఏ సందర్భంలో కూడా చిటికన వేలు పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 4 వేళ్ళే మళ్ళీ చెప్తున్నాను. మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలు, పితృదేవతలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు, మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలు, దేవతా చిత్రపటాలు పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలు, ఇవి మాత్రమే ఉపయోగించాలి. అయిపోయింది. ఇక నమస్కారం.